కూడికను ప్రారంభించుకుందాం. 15వ దినపు కూడికలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకొని నేటి శిలువ ధ్యానపు కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా యేసురాజా, ఈ సాయంకాల వేళ మరి ఒక పర్యాయము నీ సన్నిధిలోనికి చేరి ప్రభా, మరి శిలువ ధ్యానాల కూడికలో మేమందరం పాలిభాగస్లం అవటకు మీరు మా కృపను దయచేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. దినాన జరగనైన ప్రభా, మరి ఆరాధన అంతటిలో ప్రభా నీ సన్నిధిని మాకు తోడుగుంచినైన దేవా మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. సమయానికంటే ముందుగా విచ్చేసిన నీ బిడ్డలను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. వారి హృదయవాంఛలను మీ మహిమైశ్వర్యంలో తీర్చి తృప్తిపరచండి. అదేవిధంగా మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలు కూడా సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి మీరు నడిపించినైన దేవా మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ రీతిగా మరి సాయంకాలం వేళ జరగనైన కుడిక అంతటిలో ప్రభా నీ సన్నిధిని మాకు తోడుగుంచమని ప్రార్థన చేస్తూ వాక్య ధ్యానంలో కూడా ప్రభా నీవే నీ సహాయంను మాకు దయచేయమని ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సిలువలో ఆ ఘోర కల్వరిలో అన్న పాట సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల
ప్రభువా అని కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపములై నిరార్థమును సిలువపైన అర్పించితివా నా పాపములై నిరార్థమును సిలువపైన అర్పించితివా కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా దుష్టరులెల్లా కొట్టుచుండ కండ్లనీరు పెట్టని దేవా దుష్టరులెల్లా కొట్టుచుండ కండ్లనీరు పెట్టని దేవా నా పాపముకై నిరక్తమును సిలువపైన అర్పించితివా నా పాపముకై నిరక్తమును సిలువపైన అర్పించితివా కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా దుష్టుండొకడు బల్లెంబును మృజెను నీదు రక్కాలోన దుష్టుండొకడు బల్లెంబును మృజెను నీదు రక్కాలోన కేకవేసి నీ ప్రాణమును సిలువపైన అర్పించితివా కేకవేసి నీ ప్రాణమును సిలువపైన అర్పించితివా కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా మూడు దినముల్ సమాధిలో మోదములోన నిద్రించితివా మూడు దినముల్ సమాధిలో మోదములోన నిద్రించితివా నా రక్షణకై సజీవముతో సమాధిని గెలిచి తెచ్చితి నా రక్షణకై సజీవముతో సమాధి ఎత్తి వెలిన తండ్రి కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి అన్న పాట పాడుతుంది. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి
పాటలు పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగినట్లయితే వారికి ఈ సమయాన్ని అందజేస్తా ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. యేసులో నిరీక్షణ, యేసులో నిరీక్షణ, ఎంత ఘోర పాపికైన రక్షణ, సర్వమానవాళికి సంరక్షణ, ఎంత ఘోర పాపికైన రక్షణ, సర్వమానవాళికి రక్షణ, సంరక్షణ. నిరాశతో నిండి ఉన్న సోదరుడా, నిరీక్షణతో ఎదురు చూడు యేసు కొరకు. నిరాశతో నిండి ఉన్న సోదరుడా, నిరీక్షణతో ఎదురు చూడు యేసు కొరకు. ఎవరు నిన్ను విడిచినా సోదరి, యేసు నిన్ను విడువడు ఎన్నడూ. ఎవరు నిన్ను విడిచినా సోదరి, యేసు నిన్ను విడువడు ఎన్నడూ. నీ పాపం నీ శాపం యేసు మోసెను, ఏ శిక్షా విధియు నీకుండదు. నీ పాపం నీ శాపం యేసు మోసెను, ఏ శిక్షా విధియు నీకుండదు. యేసులో నిరీక్షణ, యేసులో నిరీక్షణ, ఎంత ఘోర పాపికైన రక్షణ, సర్వమానవాళికి సంరక్షణ. ఎండమావులైన నీ ఆశలు పండించు ప్రభువైపు చూడుము. ఎండమావులైన నీ ఆశలు పండించును ప్రభువైపు చూడుము. చింతపడకు విశ్వాసి, పట్టుదలతో ప్రార్థించుము ప్రభువును. దేనికి చింతపడకు విశ్వాసి, పట్టుదలతో ప్రార్థించుము ప్రభువును. నీ చింత భయమంతా యేసు తీర్చును. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీ చింత భయమంతా యేసు తీర్చును. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. యేసులో నిరీక్షణ, యేసులో నిరీక్షణ, ఎంత ఘోర పాపికైన రక్షణ, సర్వమానవాళికి సంరక్షణ. ఎంత ఘోర పాపికైన రక్షణ, సర్వమానవాళికి సంరక్షణ. రక్షణ, సంరక్షణ, యేసులో నిరీక్షణ. రక్షణ, సంరక్షణ, యేసులో నిరీక్షణ. ప్రత్యేకమైన పాటను పాడి దేవుని మహిమపరిచిన సిస్టర్ పావని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ మిల్కారాణి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కృపాకంకరంగల మా యేసురాజాని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాం దేవా. నేను తల్లి ప్రభా ఉదయకాలం మొదలుకొని మమ్మల్ని అందరినీ సజీవులకు చూసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. ఆయన తండ్రి ప్రభా ఈ 15వ రోజున ఇక్కడ మేమంతా కూడి నేను స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాం దేవా.
ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను చూసి ఆచరించిన ఆయన తండ్రి ప్రభా, ఏదైతే అవసరాలతో వచ్చిన ఆయన తండ్రి ప్రభా అవన్నీ తీర్చుకొని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు సూత్రాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు కృప చూపించినప్పుడు మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. పాట ద్వారా మీరే మహిమ పొందాలని నమ్ముతున్నాను దేవా. మరి జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీ దయారహస్యాన్ని మా మీద నుంచి అడుగుతున్నాను దేవా. మీకు వందనాలు. మరి ఇదిగో నాయన తండ్రి ప్రభా, మీ వాక్యం ఇంతకు మీ యొక్క ఆలయానికి వచ్చి నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పని చూసి జ్ఞాపకం చేసుకున్నాను దేవా. నన్ను దైవజను నాయన తండ్రి ప్రభా వాక్యం మీకు చుండగా నా దేవా నన్ను దయగల హస్తం నా బిడ్డకు దయచేసి నాయన దేవా నాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. మరి ఆ వాక్యం విని నాయన తండ్రి ప్రభా చెడును వదిలేసి మంచితనాన్ని మేము తీసుకుని నాయన తండ్రి ప్రభా నీ ఎందు నీకు మేల్కొగొట్టకు నాయన తండ్రి ప్రభా మేము నీ చిత్తానుసారంగా జీవించి కృపను మాకు దయచేయండి దేవా. నాయన తండ్రి ప్రభా మేము వాక్యానుసారంగా జీవించి కృపను కూడా మాకు దయచేయమని నా ప్రియకున్నాడు నేర్చుకృష్ణ నామంలో అడిగి వేడుకుంటున్నాం పర్వతండి. 15వ దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకాసు వార్త 5వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియును కాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. ఇవాళ ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశము ఏంటి అనగా మనము దేవుని యొక్క దయలో ఈ క్రొత్త ద్రాక్షారసము అనే ఈ యొక్క పదాన్ని దేనికి ఎంపిక చేసుకోవచ్చు, లేకుంటే మన జీవితంలో దేనికి ఆపాదించుకోవచ్చు అని అంటే మన జీవితానికే ఆపాదించుకోవాలి. దేవుడు మన జీవితాన్ని ఎలాగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు అని అంటే క్రొత్త దానిలా ఉంచుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. అనుదినము మనము పాత గిల్లి పైన ఆ యొక్క రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తదగినట్లుగా రమ్యమైనదిగా మనం జీవించాలని దేవుడు మన జీవితాల్లో నుండి ఆశ కలిగినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇవాళ ఈ యొక్క ఉపమానములో నుంచి మనము నేర్చుకునే కొన్ని అంశాలను కనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి కొన్ని క్రొత్తవి మన జీవితాలలో మనకు అనుగ్రహించినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి న్యూ కవెనెంట్, కొత్త నిబంధనను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ నిబంధన ఏంటిది అని అంటే పాత నిబంధనను కనుక మనం గమనించినట్లయితే అక్కడ మరి వారి యొక్క పాత గిల్లిన బట్టకి తిరిగి మళ్ళీ ఒక గుడ్డను కట్టి మళ్ళీ అది చిరిగిపోయి మళ్ళీ ఒక గుడ్డను చుట్టి అలాగ చేస్తున్నట్లు పాత ద్రాక్షారసపు ఆ యొక్క తిత్తులోనే మళ్ళీ ద్రాక్షరసం పోసి దాన్ని పాడు చేస్తున్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే ఈ రీతిగానే ఉంటా ఉన్నారు. కాస్త శుభ్రంగా ఉంటా ఉన్నారు, మళ్ళీ వెళ్ళి రోతలో పడి దొరుకుతా ఉన్నారు, పాపపు జీవితంలో పడి దొరుకుతా ఉన్నారు. దేవుడు మళ్ళీ మిమ్మల్ని నాశనం చేయబోతున్నాను అనగానే మళ్ళీ దేవుని వైపు తిరగడము, కష్టకాలం రాగానే దేవుని వైపు తిరగడము, నష్టము చేకూర్చబడగానే దేవుని వైపు తిరగడము, ఉపవాసము చేయడము, గోనపట్ట కట్టుకోవడము, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ యథావిధిగా వారి పాపపు జీవితంలో వారు పడిపోతూనే ఉన్నారు. కావున ఇవాళ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరి శిలువలో చేసిన త్యాగమును బట్టి ఈవేళ సంఘము నూతనమైన తిత్తుగా చేయబడి ఉన్నది. నూతనమైన ఆ యొక్క ఆ తిత్తు అనే పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడి ఉన్నది అంటే వైన్ స్కిన్. ఈ యొక్క ద్రాక్షారసము ఆ తిత్తు ఆ పదాలను మనము ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూసుకున్నట్లయితే వైన్ స్కిన్ అనే దాంట్లో
ఈ క్రొత్త ద్రాక్ష రసం స్టోర్ చేసేవారంట. వైన్ స్కిన్ అంటే దేని నుంచి తయారు చేసేవారు అంటే గొర్రె లేదా మేక మాంసంలో నుండి దాన్ని తయారు చేసేవారంట. అది తయారు చేసి దాంట్లో అది ఎండబెట్టి కొన్ని రోజులకి అది ఒక బ్యాగ్ లాగా తయారయ్యేది. ఆ బ్యాగ్ లాగా తయారైనప్పుడు దాంట్లో ద్రాక్ష రసము క్రొత్త ద్రాక్ష రసం పోసినప్పుడు అది కొన్ని రోజులకి ఫర్మెంట్ అయ్యి తాగడానికి ఉపయోగకరమైనదిగా మార్చబడేది. మనలో ఎవరికి తాగుడు అలవాటు లేదు కనుక మనంతా అలా వెళ్ళబెట్టి ముఖాలు మనం చూస్తామని నేను చెప్పే విషయాన్ని నేను కూడా తాగను, కానీ నేను చదివాను ఏంటి ఆ కథ నాకు తెలియకుండా మీకు చెప్పాను అనుకోండి. కొత్త తిత్తులా అంటే మీరు రోజు విన్నట్టే అలా మబ్బులో కూర్చున్నట్టు హాయిగా వినేసి వెళ్ళిపోతారు. దాని గురించి కాస్త రీసెర్చ్ చేస్తే ఒకరిద్దరైనా 100% నింపుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని నేను కూడా రీసెర్చ్ చేయడంలోకి వెళ్తే, ఆ కొత్త తిత్తు అనగా కొత్త స్కిన్ని తీసుకొని అది ఎండబెట్టి దానిని ఒక బ్యాగ్ షేప్లోకి ఫామ్ చేసి దాంట్లో ద్రాక్ష రసం పోసి దాన్ని కొన్ని రోజులు ఫర్మెంట్ చేయడం అంటే అలా వదిలిపెట్టేసినప్పుడు అది నురుగగా ఫామ్ అయ్యి ఒక మంచి ద్రాక్ష రసము తాగడానికి ఉపయోగకరమైనటువంటి ద్రాక్ష రసంగా ఉండేది. అదే పాత బ్యాగ్లోనే క్రొత్త ద్రాక్ష రసం వేసినట్లయితే కొన్ని దినాలకు అది ఏమయ్యేదంటే ఆ బ్యాగ్ అంతా చీలికైపోయి ఆ లోపల ఉన్న ద్రాక్ష రసం అంతా నీళ్ళు పారైపోయేది, లేకుంటే రోడ్డు పాలైపోయేది. కావున ఇవాళ మన జీవితాలను కూడా దేవుడు ఏం చేసుకోవాలంటున్నాడు అని అంటే నూతన పరచుకోవాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథమంతటిలో ఇశ్రాయేలు జనాంగం మీద దేవుడు కాన్సన్ట్రేషన్ చేశాడు, కానీ వారు ఎన్నడూ కూడా దేవుడు మెచ్చిన జనాంగంగా లేకపోయారు. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడు అని అంటే ఈరోజు కొత్త తిత్తుగా ఒక కొత్త బ్యాగ్గా సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. సంఘము అనగా దేవుడు మనకి అనుగ్రహించిన ఒక నూతనమైన జీవితము. కావున ఈవేళ మనము సంఘములో చేర్చబడిన వేళ మనము నూతనమైన ద్రాక్ష రసమును ఏ రీతిగా అయితే రుచికరముగా మార్చబడడానికి ఆ యొక్క కొత్త తిత్తు ఉపయోగకరంగా ఉంటా ఉన్నదో, నేడు సంఘము అనుదినము నూతన పరచబడతా ఉన్నది. అయితే దాంట్లోకి చేర్చబడిన మనమందరము కూడా అనుదినము నూతన పరచబడే స్థితిలో ఉండాలి అని దేవుడు ఏదైతే ఆ కొత్త నిబంధనను మనకు అనుగ్రహించాడో దానిని మనం ఈవేళ సంఘము అని తెలియజేస్తూ సంఘములో మనం అందరము చేర్చబడుతూ మనం ఎలాగ మార్చబడాలి? క్రొత్త ద్రాక్షారసం వలె, రుచికరమైనటువంటి ద్రాక్షారసం వలె మనం మార్చబడాలి అని ఇవాళ లేఖనాల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకోబోయే ఆ యొక్క మొట్టమొదటి అంశము. రెండవ అంశాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే న్యూ కాంటెక్స్ట్ని మనము ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. న్యూ కాంటెక్స్ట్ అంటే బైబిల్ గ్రంథాన్ని మీరు ఒకసారి చూసినట్లయితే అనుదినము మీరు ఒకటే అధ్యాయాన్ని చదవండి. ఆ అధ్యాయం రోజు మనకి ఎలాగ వినపడుతుంది? క్రొత్తదిగా వినపడుతుంది. చాలాసార్లు పాస్టర్ గారు మనకు చెప్తా ఉంటారు, మీకు ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, పాస్టర్ గారికి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఏ కీర్తన చదువుకోవాలంటారు? 91వ కీర్తన. 91వ కీర్తన ఏమిస్తుంది అంటారు? బలాన్ని ఇస్తుంది అని అంటారు. మహోన్నతుని చాటున నివసించువాడే. ఆ పదాలన్నింటినీ చదువుతా ఉంటే మనకి తెలియని నూతనమైనటువంటి బలమును వాక్యం ఇస్తూ ఉంటుంది. రోజు అదే మాటలను చదువుకున్నా కానీ అది నూతనమైన బలాన్ని మనకి ఏ రీతిగా అయితే ఇస్తుందో బైబిల్ గ్రంథము ఆ రీతిగా ఫ్రెష్గా, న్యూగా, అలాగే రిలవెంట్గా అంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలను ఎలాగ మార్చుకోవాలి, మన జీవితాలని నూతనమైన జీవితంగా మార్చుకుంటే మనకి ఏం లభిస్తుంది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. మీరు మిగతా ఏ గ్రంథాలను మీరు పరిశీలన చేసినా కానీ ఆ గ్రంథాలను ఒక్కసారి చదివితే ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటో మనకి తెలిసిపోతుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశము మట్టుకు మనకి ఎన్నడూ కూడా తెలియదు. ఎందుకనంటే అతీతమైనటువంటి దేవుని యొక్క జ్ఞానమును ఈ బైబిల్ గ్రంథంలో పెట్టడం మనం చూస్తా ఉన్నాం. అందుకే నిన్నటి దినాన నేను యూట్యూబ్లో మన వీడియో అప్లోడ్ చేస్తూ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ప్రకాష్ గంటేల గారని మన అందరికీ చాలా సుపరిచితంగా తెలిసిన దైవ సేవకులు వారు
అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఈ 66 పుస్తకాల గురించి. ఏ గ్రంథమైనా కానీ ఒకే ఒక ఆథర్ ఉండి రాశాడట. ఏ గ్రంథం అన్నా తీసుకోండి, దాని ఆథర్ ఒక్కరే. ఈ 66 పుస్తకాల యొక్క గ్రంథకర్తలు ఎంతమంది చెప్పండి? ఎంతమంది కలిసి రాశారు ఈ 66 పుస్తకాలు? 40 మంది కలిసి రాశారు. 40 మంది కలిసి రాసిన ఈ యొక్క 66 పుస్తకాలు వారు ఏ కాలంలో రాసినా కానీ, ఏ కాలంలో దాన్ని చదివినా కానీ రిలవెంట్గా ఉండేటట్లుగా కేవలం యేసుక్రీస్తు ప్రభువారి సూచనలే ఈ 66 పుస్తకాలు తెలియజేయడము ఆశ్చర్యకరమైన విషయం. యెషయా భక్తుడు ఉన్న కాలంలో ఈ అపోస్తులు ఎవరు లేరు. మోషే ఉన్న కాలంలో ఇర్మియా, ఈ ప్రవక్తలు ఎవరు లేరు. అలాగా మనం చూసుకుంటూ వచ్చినట్లయితే 40 మంది గ్రంథకర్తలు రాసిన యొక్క మాటలు మరి ఏ కాలంలో రాసినా కానీ ప్రతి ఒక్కరు ఎవరికి డైరెక్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే రాబోయే మెస్సయ్య గురించి, లేకుంటే వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి సూచనలుగా ఆయన కార్యములను వారు వివరించినట్లుగా మనం ఈ గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ అద్భుతమైన గ్రంథము మరి మన జీవితాలను కూడా బయటకి అలా చూపెట్టే గ్రంథముగా ఉంటా ఉన్నది. దేవుని మాట వింటే మనకి ఏం లభిస్తుంది, దేవుని మాటను వినకపోతే మనకు ఏమవుతుంది అనే విషయాన్ని స్పష్టముగా తెలియజేయగలిగిన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం అని వారు తెలియజేయడము ఎంతో ఆనందదాయకమైనటువంటి మాట. ఇవాళ బైబిల్ గ్రంథం మనం కూడా అనుదినము చదువుతూ ఉన్నట్లయితే అది ఎలా ఉంటుంది అని అంటే క్రొత్తగా ఉంటుంది. అరే ఈ అధ్యాయం ఏముందిలే నాకు తెలిసిందే అని మనం అనుకోవడానికి ఏమీ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారి ఉపమానాలు నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాం. ఒకరోజు ఎప్పుడైనా కానీ అవకాశం దొరికి మనం ఒక చిన్న టాస్క్ లాంటిది పెట్టుకొని ఒక 23వ కీర్తన మీకు ఏమర్థమైందో రాసుకురండి అని అంటే మనందరము ఒక్కొక్క ఉద్దేశాన్ని తీసుకురాగలుగుతాం. అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి విషయము. ఏ గ్రంథంలో నుంచైనా ఏ చదివినా కానీ ఇక్కడ వీళ్ళు యుద్ధం ఎందుకు చేశారు, యుద్ధంలో ఏం జరిగింది అనే విషయం మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. కానీ బైబిల్ గ్రంథం మటుకు జీవ గ్రంథము అని దానికి పేరు ఇవ్వడం గల కారణం ఏంటిదనంటే ఇక్కడ ఉన్న మనం 50 మంది కావచ్చు, 60 మంది కావచ్చు, మనము 23వ కీర్తనను మీకు ఏమర్థమైందో రాసుకుంటండి అని అంటే ఒక 50 నూతనమైన అంశాలను దేవుడు మనకు బయలుపరిచే ఆ జ్ఞానం ఇస్తూ ఉంటాడు. అంత ఫ్రెష్ అండ్ న్యూ అండ్ రిలవెంట్ బైబిల్ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతో నూతనమైనటువంటి మన జీవితాలను కనపరచగలిగిన గ్రంథాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు ఇది ఏ కాలంలో ఉన్నా కానీ, ఏ కాలంలో మనం చదివినా కానీ, నేటికి ఈ గ్రంథాన్ని మనం ఈ కాలంలో చదువుతున్నా కానీ మన జీవితాలను స్పష్టంగా చూపెట్టగలుగుతా ఉన్నారు. ఈ గ్రంథంలో నుంచే మొబైల్ ఫోన్స్ గురించి పాస్టర్లు చెప్తా ఉన్నారు. ఈ గ్రంథంలో నుంచే మరి కంప్యూటర్ గురించి చెప్తా ఉన్నారు. ఈ గ్రంథంలో నుంచే టెలిగ్రామ్ గురించి చెప్తా ఉన్నారు. ఈ గ్రంథంలో నుంచే ప్రతి ఒక్క ఆధునిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కావున ఈ గ్రంథము ఏ కాలంలో రాయబడినప్పటికీ ఈ కాలంలో చదువుతున్న మనకి కూడా ఎంతో అర్థవంతమైనటువంటిదిగా ఈ గ్రంథం ఉంటా ఉన్నది. కావున ఈవేళ ఈ యొక్క బైబిల్ గ్రంథము దాని యొక్క సారాంశము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇది ఎంత నూతనమైనదో, ఏ రీతిగా ఇది మన జీవితాలను బలపరచగలుగుతుందో దానిని మనం అనుదినము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు నూతనమైనటువంటి కృపను మనకి అనుగ్రహిస్తాడు అనే మాటను మనము చూడవచ్చు. అనుదినము నూతనమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసినట్లయితే విలాప వాక్యాల గ్రంథము యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ మనం చూసినట్టయితే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము
కాకున్న వారము. ఇవాళ మనము నిర్మూలము కాకుండా ఉండడానికి గల కారణం ఏంటిది అని అంటే మన గొప్పతనము ఏమాత్రము కాదు. ఏంటి అనంట, యెహోవా కృపగలవాడు. ఆయన అనుదినము మనకు నూతనమైన కృపను అనుగ్రహించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. 23వ వచనం చూసినట్లయితే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆయన నూతనమైనటువంటి కృపను ఎప్పుడు అనుగ్రహిస్తాడంట మనకి? అనుదినము ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం అటువంటి నూతనమైన జీవితాన్ని కనుక మనం కలిగి ఉండగలిగినట్లయితే అనుదినము ఆయన నూతనమైన కృపను మనము పొందుకునే వారిగా ఉండగలుగుతాం. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఆహారం ఇచ్చుచున్నప్పుడు ఏ ఆహారం ఇచ్చాడంట? మన్నాని ఇచ్చాడు. మన్నాను వారు తిని తృప్తి పొందగా వారికి రోజు మిగిలేదు. అయినా కానీ దేవుడు ఏం చేసేవాడు? రోజు మన్నాని వారికి ఇచ్చేవాడు. అరే మీ దగ్గర ఇంకా స్టోర్ చేసుకున్నా కానీ ఇంకా మిగిలిపోయింది కనుక అదే తినేయండి అని అనలేదు. ఏం చేశాడు? అనుదినము నూతనమైన మన్నాను వారికి ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. ఇవాళ మన దేవుడు మరి కృప కలిగిన దేవుడు కనుక ఆయన వాత్సల్యత మన ఎడల అనుదినము నూతన పరచబడతా ఉంటుంది. కావున ఆయన అనుదినము నూతనమైన కృపను దయచేసే దేవుడుగా ఉంటా ఉన్నాడు. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మరి ఆయన మనకిచ్చిన ఆత్మ మరి నూతనమైనటువంటి జీవమును మనకి అనుగ్రహించగలుగుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆయనే మనలను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకి పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అక్షరము అనంటే ఇక్కడ ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రము. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇచ్చిన ఆ కట్టడలు, ఆ నిబంధనలు వాటన్నిటికీ విధముగా లేకుంటే వాటికి ఆపోజిట్గా ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే అక్షరము చంపును గాని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేయును. అందుకే పాత నిబంధన గ్రంథం అంతటిలో మనం గమనించినట్లయితే ఆ పాత నిబంధన మలాకీ ప్రవక్త తెలియజేసిన ఆ మాటల వరకు అక్కడ ఉన్న జనాంగానికి ఏమీ లేదు అని అంటే నూతన జీవము యొక్క ఆ యొక్క కార్యము ఏ రీతిగా వారు పొందుకోగలుగుతారో అది వారికి లేదు. ఇవాళ బాప్తిస్మము పొందుకున్న మనందరికీ దేనితో పని లేదు అని అంటే అక్షరముతో పని లేదు, కానీ మనకి దేనితో పని ఉంది? ఆత్మతో పని ఉంది. ఇవాళ మనలో దేవుడు నిలిపిన పరిశుద్ధ ఆత్మని అనుదినము మనం ఏం చేసుకుంటా ఉండాలి? నూతన పరుచుకుంటా ఉండాలి. అనుదినము నూతన పరుచుకుంటా ఉండాలి. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఆత్మను ఆర్పకుడి అని అంటాడు. ఇంకో చోట ఆత్మను దుఃఖపరచకుడి అని అంటాడు. ఎందుకని అంటే మనం చేసే కొన్ని చెడ్డ క్రియలను బట్టి, దేవునికి అయిష్టమైనటువంటి క్రియలను బట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతా ఉంటాడు? ఆర్పబడతా ఉంటాడు, వెలిగించబడడు, దుఃఖపడతా ఉంటాడు, ఆనందముగా ఉంటాడు. ఆయన ఆనందముగా ఉంటేనే ఇతరులకు మనం ఈ శుభవార్తను తెలియజేయగలుగుతాం. ఆయన మరి వెలిగింపబడుతూ ఉంటేనే మనం ఇతరులను వెలిగించగలుగుతాం. కావున ఈవేళ మనము లేఖనాల్లో నుంచి గమనించగలిగినట్లయితే అక్షరం అయితే, ధర్మశాస్త్రం అయితే వారందరినీ ఏం చేసిందంటే చంపింది. కానీ ఈ దినాన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం కలుగు చేస్తున్నాడు? నిత్య జీవములో ఏ రీతిగా మనము చేరగలుగుతామో ఆ యొక్క జ్ఞానమును మనకు అనుగ్రహించనై ఉన్నాడు. కావున ఈవేళ మరి స్పిరిట్ గివ్స్ లైఫ్, ఆత్మ దేవుడు మనకి నూతనమైన జీవమును అనుగ్రహించగలుగుతాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే సంబంధులందరూ ఎందుకనగా
ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఈ మాట ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 26వ వచనంలో రాయబడుతుంది. అయితే ఇక్కడ చదవబడిన మాటను కనుక మనం గమనించగలిగినట్లయితే ధర్మశాస్త్రము విధించిన క్రియలను సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును ఏమవుతాడట? శాపగ్రస్తుడు. ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని వారందరూ శాపగ్రస్తులు అవుతారు. కావున ఈవేళ పాత నిబంధన గ్రంథములో రాయబడిన ఆ యొక్క ధర్మశాస్త్రమును లా ఎవరైనా బ్రేక్ చేసినట్టయితే వారందరూ పనిష్ చేయబడతారు, శాపగ్రస్తులు అవుతారు అని రాయబడి ఉన్నది. నేడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలుగు చేస్తున్నాడు అని అంటే నూతనమైన జీవమును మనకు కలుగు చేస్తా ఉన్నాడు. ఆ నూతనమైన జీవంను మనం ఎప్పుడు పొందుకోవాలి? అనుదినము మనం పొందుకోవాలి. అనుదినం మనం ఎందుకు పొందుకోవాలి అని అంటే మన జీవితాల్లో మనము మరి కొన్ని సందర్భాలలో శాపగ్రస్తులయ్యే పరిస్థితులను చేకూర్చుకుంటా ఉంటాం. మన మాట ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా, మరి కొంతమందిని బాధ పెట్టడం ద్వారా ఇలా మనము మనకి తెలియకుండానే శాపమును మనకు తెచ్చుకుంటాము. కనుక ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటిది అనంటే మనము ధర్మశాస్త్రమునకు మరి మనం లోనైన వారము కాదు అని మనం ఆనందించిన అవసరం లేదు. కానీ దేవుని మాట వినని ఎవరైనా కానీ నిశ్చయముగా శాపమునకు లోనవుతారు. కనుక మనం దాని నుండి తప్పింపబడాలి అని అంటే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అనుదినము పొందుకునే వారిగా ఉండాలి. ఆయన ఒక నూతనమైన రిఫ్రెష్మెంట్ని మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. నూతనమైన విశ్వాసం వైపు మనల్ని నడిపిస్తాడు. నూతనమైన క్రియలను జరిగించే విధముగా మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన మన జీవితాన్ని పరలోక రాజ్యం వైపు నడిపించగల సమర్థుడుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉంటాం. ఇవాళ మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో రక్షింపబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏం అనుగ్రహించాడో అక్కడ రాయబడి ఉన్నది. శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, ఆత్మయు అయి ఉన్నది. శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, ఆత్మయునై ఉన్నది. శరీర మూలముగా, ఆత్మ మూలముగా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే శరీరము దేంతో పోల్చాడు ప్రసంగి భక్తుడు? మన్ను అంటే ఏంటి? మట్టి. మన శరీరం ఇప్పుడు అందంగా రూపురేఖలు మార్చుకుంటూ చాలా మంది సిద్ధపడుతున్న ఈ యొక్క శరీరాన్ని ప్రసంగి భక్తుడు దేంతో పోల్చాడు? మన్నుతో పోల్చాడు. మన్ను ఎక్కడుంటుంది? భూమి మీద ఉంటుంది, మన పాదాల కింద ఉంటుంది. అంటే అనుదినం మనం నడిచేది దేనిపైన? ఈ శరీరం మీద. రోజు శుభ్రంగా దీన్ని బాగు చేసుకుంటున్నా ఈ శరీరం మీద మనం నడుస్తున్నామని మన్నైనది మంటికి చేరును అని ప్రసంగి భక్తుడు సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది. ఆత్మ మూలముగా జన్మించడం అనంటే ఎవరైతే బాప్తిస్మము తీసుకొని నూతన పరచబడిన జీవితంలోనికి ప్రవేశిస్తారో వారు ఆత్మ మూలముగా జన్మించిన వారు కనుక వారు ఏమై ఉంటారు? ఆత్మ అయి ఉంటారు. అందుకే మన్నైనది ఎక్కడికి చేరుతుంది? మంటిలోకి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరుతుంది. కావున ఇవాళ మనము 4 క్రొత్తవి ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన జీవితాన్ని నూతన పరచుకోవడానికి మొట్టమొదటిగా దేవుడు నూతనమైనటువంటి నిబంధనను మనకు అనుగ్రహించాడు. నూతనమైనటువంటి గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా ఎప్పుడు వరకు ఉన్నది అనంటే
ప్రవక్తలు రాసిన వరకే ఉన్నది. ఆ ప్రవక్తలు రాసిన తర్వాత అపోస్తులు రాసిన మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఉన్నాయి కనుక ఆయన సంఘానికి ఇచ్చిన ఆ యొక్క గొప్పదైనటువంటి ధన్యతను మనం ఈవేళ జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. న్యూ కాంటెక్స్ట్ అంటే నూతన నిబంధనను మనకు అనుగ్రహించాడు. క్రొత్త నిబంధన అని మనం బైబిల్ గ్రంథంలో 27 పుస్తకాలను చదువుతా ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకోవచ్చు. అవి అనుదినము ఎలా ఉంటాయి? మన జీవితాలలో ఫ్రెష్గా ఉంటాయి, నూతన పరచబడినవిగా ఉంటాయి. మనకి రోజు కావలసిన బలమును ఆనందమును అవి మనకి అనుగ్రహించేవిగా ఉన్నాయి. దేవుడు మూడవది ఏమిస్తాడు? నూతనమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. నూతనమైన కృప ఎప్పుడు వరకు అనుగ్రహిస్తాడు? ఎప్పుడు అనుగ్రహిస్తాడు అని అంటే అనుదినము మనకు అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఆయన వైపు తేరి చూడగలుగుతామో వారికి నూతనమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా మరి ఆత్మదేవుడు మనకి నూతనమైన జీవమును అనుదినము అనుగ్రహిస్తాడు. కావున ఇవాళ ఈ లేఖనాల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, మనం ఈ దినాన చదువుకున్న ఆ యొక్క ఉపమానమును మళ్ళీ ఒకసారి మనము చదువుకోగలిగినట్లయితే, ఆ ఉపమానములో రాయబడిన మాటలలో 37వ వచనాన్ని చదువుతున్నాడు. ఎవడునో పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులో పోయవలెను. ఇక్కడ మనం గమనించినట్టయితే మనము మరి పాత జీవితంలోనే నూతన పరుచుకోకుండా నూతనమైన దినములోనికి మనం ప్రవేశించినప్పుడు నూతనమైన ఆత్మను లేకుంటే నూతనమైన జీవాన్ని మనం పొందుకోకుండా మనం అలానే ఉన్నట్లయితే ఆ పాత గిల్లిపోయినటువంటి జీవితంలోనే మనం ఉన్నట్లయితే, ఇవాళ లేఖనాలు మనం జ్ఞాపకం చేస్తున్న మాటను మనం గమనించినట్లయితే, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులో పోయవలెను. మనము అనుదినము నూతన పరచబడాలి. అనుదినము నూతనమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. నూతనమైన జీవాన్ని మనము పొందుకునే దిశగా మనం ముందుకు కొనసాగలిగినప్పుడు మనము ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, ప్రభువులో నేను నూతనమైన జీవమును పొందుకొని ఆ జీవములో నేను విశ్వాసం ఉంచిన విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాను అనే విషయాన్ని మనం ఈవేళ జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నాం. కావున ఈవేళ దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటిది అని అంటే, నీవు నిజముగా అనుదినము నూతనమైన జీవాన్ని పొందుకోగలుగుతున్నావా లేదా? ఆ నూతనమైన జీవము పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసము నీలో నాలో ఉందా లేదా అనే ఆ యొక్క విషయాన్ని మనము పరిశీలన చేసుకుంటూ అనుదినము మనల్ని మనము నూతన పరుచుకుంటూ నూతనమైన కార్యాల వైపు, ప్రభు కార్యాల వైపు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు వైపు మనము ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన జీవితము నూతన పరచబడుతుంది. మన యొక్క ఆశయాలు, మన యొక్క కోరికలు, మన యొక్క హృదయవాంఛలన్నింటినీ కూడా దేవుడు తీర్చి తృప్తిపరుస్తాడు. కనుక ఇవాళ దేవుడు మనల్ని మరి ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిది అని అంటే, నీవు నూతనమైన జీవమును పొందుకోగలిగి ఉన్నావా? ఒకవేళ పొందుకోలేని పక్షాన ఇదేనా దేవుడు తెలియజేసిన మాటలను మనం నెమరు వేసుకోగలిగినట్లయితే నీవు నేను నూతనమైన జీవమును పొందుకొని నూతనమైన కార్యాల వైపు మనం అందరము ముందుకు కొనసాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వెనుకల్లో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయగాక. మేము ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. అనుదినము చెప్పబడుతున్న ఆ యొక్క ప్రార్థనాంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ మరి ఆరన్ పాల్ అలాగే జస్వంత్ వారిద్దరు రాస్తా ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే నీట్ ఇంకా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. రుద్రమ్మ గారు, రాణి గారు, అలాగే రేష్మ, ముగ్గురు బిడ్డలకి
దేవుడు తన సహాయం అనుగ్రహించినట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. విజయలక్ష్మి గారు ట్రీట్మెంట్ అయిపోయింది. దేవుడు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ని జరిగించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. అదే విధముగా మా అత్తగారు ప్రేమ్ కుమారి గారికి రేపు మధ్యాహ్నం 3 గంటలకి సర్జరీ అపాయింట్మెంట్ టైం ఇచ్చారు. సర్జరీ ఆ టైంకి జరగనై ఉన్నది కనుక వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. వారు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. మరి వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి 7 నెలల బాబు కిడ్నీ ఆపరేషన్ అయి మరి స్వస్థత నొందుతూ ఉన్నాడు. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము బిడ్డ కలుగునట్లుగా మరి బిడ్డ గురించి ప్రార్థన చేయవలసిందిగా చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి చేయవలసిందిగా మనవి చేస్తాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 15వ కూడికను కూడా జయవంతంగా జరిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. పాటలు పాడి బిడ్డలతో ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా నీవు మహిమ పొందవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం రీతిన అన్ని బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఆ వాక్యము మాలో భద్రపరచుకునేటట్లు నీ కృపను దయచండి. మాలో అనుదినము కొత్త అనుభవాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ద్వారా, వాక్యము చదువుల ద్వారా మేము నూతన అనుభవం పొందుటకు నీ కృపను దయచేయండి నాయన. నూతన ఆత్మను దయచేస్తానన్న దేవుడవు, నూతన కృపను అనుదినము దయచేస్తానన్న దేవుడవు. నువ్వే జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి హృదయవాంఛలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ప్రార్థనాంశాలైన పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్య జస్వంత్ 10th క్లాస్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి రేపు వెళ్తుండగా నీ సన్నిధి తోడించండి. రాసిన పరీక్షలన్నింటిలో మంచి మార్కులు వచ్చేటప్పుడు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఫస్ట్ సెకండ్ ఇంటర్ వాళ్ళు రాయించిన పరీక్షలను మీరే జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని దయచేయండి. వాళ్ళు మరలా ఎంసెట్ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండగా వారికి మంచి సిద్ధపాటును దయచేయండి. అలాగే ప్రార్థన అవసరంలో ఉన్న విజయలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కంటే ఆపరేషన్ జరిగిందని నమ్ముతున్నాము. అది సక్సెస్ఫుల్గా జరిగినట్టు నీ కృపను దయచేయండి. 7 నెలల బాబు కిడ్నీ ఆపరేషన్ విషయంలో నీ కృప చూపించండి. ప్రశాంత్ తల్లి సంతోష నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. ఆవిడకు కూడా నెమ్మదిని దయచేయండి. అలాగే మరి ముఖ్యంగా రేపు సర్జరీ జరగన ప్రేమ్ కుమార్ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ధైర్యాన్ని కావాల్సిన డాక్టర్స్ కావాల్సిన మంచి ఆలోచన శక్తిని దయచేసి త్వరలో కోరుకొని ఆపరేషన్ సక్సెస్గా జరిగి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచుటకు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు కావాల్సిన ధైర్యాన్ని దయచేయండి. నేను ప్రతివిధమైన అవసరాలని దోమలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకుంటున్నాము. గర్భంతో ఉన్న వారిని ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేసి తగిన సమయంలో సుఖాలను, చక్కనైన ఆరోగ్యకరమైన బిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మేము మర్చిపోయిన ప్రతి అంశాన్ని గుర్తు చేసుకొని ఈ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి అవసరాన్ని తీర్చండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు తీర్చి మీరే మహిమ ఘనత పొందమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. మరి బోసు వాణి గారి యొక్క అమ్మమ్మ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ దినాన మనకి పలహారం తీసుకొని వచ్చున్నారు. దయచేసి అందరూ పలహారం తీసుకొని వెళ్ళవలసిందిగా మీకు అందరికీ మనవి చేసుకుంటూ రేపటి దినాన తిరిగి సాయంకాలము 7:30 గంటలకు మరి శిలువ ధ్యాన కూడికలో మనం అందరం పాల్పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంటాం.